సీరియస్గా తీసుకున్నారా? కారు పార్టీనే ఖాళీ చేయించడానికి ఆపరేషన్ షురూ చేశారా? తాజాగా 6 ఎమ్మెల్సీలు సైతం కారును వీడి హస్తం గుటికి చేరారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పాగా వేయడానికి కాంగ్రెస్ పావులు కదుపుతున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎంతో ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇప్పుడు గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, జూమ్కాల్లో అందుబాటులో ఉన్నారు. మనతో బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్కాల్లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ నేత శివలాల్ గారు జూమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు కూడా మనతో జూమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్తే. రామ్మోహన్ గారు, ఏంటి తాజాగా మనం పొద్దున్నే ఉదయాన్నే చూసేటప్పటికి బిగ్గెస్ట్ షాక్, 6 ఎమ్మెల్సీలు కూడా హస్తం గుటికి చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనం ప్రారంభం నుంచి ఎన్నో ఉత్థాన పతనాలు చూసినాం, ఎన్నో ఆటుపోట్లను చూసినాం. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ కొత్త కాదు. ఇదంతా ఆ రోజు ఉద్యమ కాలంలో చాలా కేసులు, చాలా నిర్బంధాలు, రాజశేఖర రెడ్డి గారు ఎంత ఇబ్బందికర పరిస్థితులకు నెట్టేసారో పార్టీని అందరికి తెలిసిన విషయం, రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యమ పరంగా కావచ్చు. కాబట్టి కేసీఆర్ గారు ఈ తాటాకి చప్పుడులకు ఈ లీడర్లు పోతుర్రని వీళ్ళ ఎక్కడండి అస్తిత్వం వీళ్ళందరిది? ఆ ఎమ్మెల్సీలు ఒకసారి వాళ్ళ గత చరిత్ర చూసుకుని ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎవరు వీళ్ళందరూ? ఎప్పుడైతే కేసీఆర్ గారు దగ్గర తీసి పదవులు ఇస్తారో వాళ్ళంతా ఎమ్మెల్సీలు అయ్యారు. అంతకుముందు వాళ్ళ పరిస్థితి అస్తిత్వం మీద ఎవరన్నా 10 సంవత్సరాల చరిత్ర ఉంది వాళ్ళకి ఏమన్నా? కేవలం ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు వెంబడి నడిచింది కాబట్టి వీళ్ళకి నాయకత్వం ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్సీలుగా వాళ్ళను చట్టసభలకు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత యొక్క దానికి ఆలోచన చేసుకొని వారి యొక్క వ్యక్తిగత విషయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేరేస్తారు. ఇంకోటి ఇంట్లో దురదృష్టకరం ఏంటంటే విచిత్ర పరిస్థితి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ ఉద్యమానికి అనాదిగా మోసం చేసుకుంటూ కుట్రలు పడుతూ తెలంగాణ వాదాన్ని నాశనం చేసిందో ఆ ఒక్క పార్టీలోకి పంపే ప్రయత్నం చేసి ఒక్కసారిగా ఊకముడిగా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే కూడా వ్యూహంలో భాగం కావచ్చు. కేసీఆర్ గారిని మొన్న కూడా చెప్పినాను, మనం మాట్లాడుకున్నప్పుడు, ఎప్పుడైతే తెలంగాణలో రాజకీయ వ్యూహకర్తల్లో కేసీఆర్ గారికి మించిన వ్యక్తి లేని వాస్తవం. ఏ పార్టీ గాని ఎంత రాజకీయ ఉద్యములైనా కానీ ఈయన ముంగల దిగదుడిపే వాళ్ళందరూ కూడా. కాబట్టి కేసీఆర్ గారి మనసులో ఏముంది, వారి యొక్క ఉద్యోగ ప్రస్థానం మనం గమనించినట్టయితే ఆలోచన చేసుకుంటాం. ఎందుకంటే హెమాహెమీలు అంతకుముందు శబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర కాడి వదిలేసి వాళ్ళందరూ కూడా బ్యాక్ టు ప్యూలియన్ అయిపోయారు. కేవలం అంతిమ లక్ష్యాన్ని చేరుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసింది కేసీఆర్ నాయకత్వం మాత్రమే. వారి యొక్క పోరాట పటిమ, వారి యొక్క మేధస్సు, వారి యొక్క తెలివి, ఇవన్నీ రాజకీయాల్లో ఇవన్నీ సమపాల్లో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయారు. ఈ రోజు తప్పకుండా కేసీఆర్ గారు ఇటువంటి భయాలకు ఎప్పుడు భయపడే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పిల్ల చేష్టలు, ఇవన్నీ ఇళ్లకు పోయి వాళ్ళకి ఏదో బుజ్జగించి నాయనో భయానో తాయిలాలపై చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తాడు? వీళ్ళందరినీ స్క్రాప్ అంతా తీసుకొచ్చి ఏం చేస్తాడు వీళ్ళందరినీ? కాబట్టి ఇవన్నీ ఇటువంటి పనులు కాదండి. ఎవరైనా స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారి పనులు చూసి ప్రజలందరూ మెచ్చుకుంటుంటే ఏ నాయకుడైనా వాళ్ళ నియోజకవర్గంలో మొత్తానికి రామ్మోహన్ గారు నాయకులతో పని లేదు, వీళ్ళందరినీ వ్యాపారం కొనుగోలు చేసినట్టుగా అందరిని తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారు స్ట్రింగ్ ఆపరేషన్ నడిపించుకుంటా వాళ్ళందరినీ డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ రాత్రి 1 గంట రాత్రికి ఏమవసరం, అంత దౌర్భాగ్యం ఏమవసరం అండి? 1:30 రాత్రికి దొంగల్లాగా వాళ్ళ పార్టీలు చేసుకుని అంత కమ్మే పట్టి అంత అర్జెంట్ ఎమర్జెన్సీ ఏముంది అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. అందరూ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు తేలుతుంది. కానీ ఇటువంటి నాయకులను 100 మందిని తయారయ్యే శక్తి కేసీఆర్ గారి దగ్గర ఉంది. మొత్తానికి రామ్మోహన్ గారు, మీరు అనేది ఏంటంటే నాయకులతో వెళ్ళిపోయే నాయకులతో మాకు పని లేదు, కొత్త నాయకుల్ని తయారు చేయగలరు, కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ అంటారు మీరు? 100% అండి. కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణకు ఎంత మేలు చేసిండు అనేది మనం ఒకసారి రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయం వేరు, తెలంగాణ అస్తిత్వం వేరని. తెలంగాణ కొరకు ఎంత నష్టపోయినా మనం, ఎంతమంది